ओम शांति। मुरली डेट 3-2-2021। मीठे बच्चे, सबको यही पैगाम दो। बाप का फरमान है, इस पुरुषोत्तम संगम युग पर पवित्र बनो तो सतयुग का वर्षा मिल जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సర్వులకు ఇదే సందేశాన్ని ఇవ్వండి. ఇది బాబా యొక్క ఆజ్ఞ. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయినట్లయితే సత్యుగ వారసత్వం లభిస్తుంది. అందరికీ ఇదే సందేశాన్ని తెలియచేయాలి. ఇది బాబా ఆజ్ఞ. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయినట్లయితే సత్యుగ వారసత్వం లభిస్తుంది. ప్రశ్న, कौन सा सस्ता सबको बता लो. कौन सा सस्ता सौदा सबको बतलाओ. ఏ యొక్క చౌక బేరం కోసం సర్వులకు వినిపించాలి. उत्तर, इस अंतिम जन्म में बाप के डायरेक्शन पर पवित्र बनो तो 21 जन्म के लिए विश्व की बादशाही मिल जाएगी. ये बहुत सस्ता सौदा है ना. यही सौदा करना है, तुम सबको सिखलाओ. బాబా చెప్తున్నారు జవాబు, ఈ అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పైన నడిచినట్లయితే పవిత్రంగా అవుతారు. 21 జన్మల కోసం విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. ఇది చాలా లాభసాటి అయినటువంటి బేరం కదా, అంటే చౌక బేరం. ఇదే వ్యాపారం చేయాలి మనం. అందరికీ ఇదే నేర్పించండి. बोलो, अब शिव बाबा को याद कर पवित्र बनो तो पवित्र दुनिया का मालिक बनेंगे. ఇదే చెప్పండి. ఇప్పుడు శివ బాబాని స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికే మాలికలమైపోతాము అని. ओम शांति. रूहानी बच्चे जानते हैं, रूहानी बाप समझाते हैं. प्रदर्शनी व मेले में सो दिखाएंगे, चित्रों पर मनुष्यों को समझाते हैं. बाप से अब बेहद का वर्षा लेना है. कौन सा वर्षा? ఆత్మిక పిల్లలు తెలుసుకున్నారు, ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ప్రదర్శనలు మేళాలు ఏర్పాటు చేసినప్పుడు షోస్ చూపిస్తారు, అలాగే చిత్రాలపైన మనుషులకు అర్థం చేయిస్తారు. బాబా ద్వారా అనంతమైన వారసత్వం తీసుకోవాలి. అది ఎలాంటి వారసత్వం? మనుష్యసే దేవతా బన్నేక, మానవుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వం. బేహద్ కే బాప్ సే आधा कल्प के लिए स्वर्ग का राज कैसे लेना है ఏ समझाना. అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం యొక్క ప్రాప్తి ఎలా తీసుకోవచ్చు అనే దానికోసం అర్థం చేయించండి. బాప్ సౌదాగర్ है ना, उनसे ये सौदा करना है. ये तो मनुष्य जानते हैं. देवी देवता एवं चित्र बहुत पवित्र रहते हैं ना. भारत में जब सतयुग था तो देवी देवता पवित्र थे. जरूर उन्होंने कोई प्राप्ति की. स्वर्ग के लिए स्वर्ग की स्थापना करने वाले बाप बिगर कोई भी प्राप्ति करा ना सके. బాబా ఏం చెప్తున్నారంటే, మరి ఈ వ్యాపారం బాబాతో చేయడం చాలా ఈజీ కదా. బాబా వ్యాపారస్తుడు కూడా. ఏం ఇస్తున్నాము, ఏం తీసుకుంటున్నాం. బాబాని స్మృతి చేయడం ద్వారా ఎలాంటి ప్రాప్తి లభిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి అంటున్నారు బాబా. మానవులందరూ కూడా పవిత్రమైన దేవీ దేవతలుగా ఉండేవారు. అప్పుడు ఈ భారతదేశంలో సతయుగం ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, ప్రాప్తులు లేనటువంటి వారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాప్తి పొందడం కోసం, స్వర్గం యొక్క రాజ్యాధికారులుగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తున్నాం.
స్వర్గ की స్థాపన करने वाला बाप है ना, స్వర్గ స్థాపన చేసేవారైతే బాబా కదా. బాబా తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ ప్రాప్తిని మన ద్వారా చేయించలేరు. పతిత్ పావన్ ఏక్ హే, पावन बनाने वाला बाप. इस पतित दुनिया को विनाश कर पावन दुनिया का राज बनाने वाला. सौदा कितना सस्ता है. सिर्फ कहते हैं ये तुम्हारा अंतिम जन्म है, जब तक मैं यहाँ हूँ पवित्र बनो. मैं आया हूँ पवित्र बनाने. तुम इस अंतिम जन्म में पावन बनने का पुरुषार्थ करेंगे तो पावन दुनिया का वर्षा लेंगे. బాబా ఏం చెప్తున్నారంటే, నేను పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చాను. ఇది చాలా చౌక బేరము. కాబట్టి ఈ ఒక్క అంతిమ జన్మలో ఎప్పటి వరకైతే బాబా ఇక్కడ ఉంటారో మీరు పవిత్రంగా అవ్వండి. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికలం అవుతాము. దానికోసం పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. అప్పుడే కదా ప్రాప్తి అనేది లభిస్తుంది. సౌదా తో బడా సస్తా హై. तो बाबा को विचार आया, बच्चों को ऐसा समझाना चाहिए, बाप का फरमान है पवित्र बनो. ఈ వ్యాపారం అయితే చాలా చౌకది. బాబాకి కూడా ఆలోచన వచ్చింది పిల్లలకి దీనికోసం అర్థం చేయించాలి అని. అయితే బాబా యొక్క చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే పవిత్ర బను. ఏంటది? పవిత్రంగా అవ్వండి అంటున్నారు బాబా. ఏ పురుషోత్తम संगम युग है जो पवित्र बनने का है. उत्तम से उत्तम पुरुष है देवताएं. लक्ष्मी नारायण का राज चला है ना. బాబా చెప్తున్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగం, పవిత్రంగా తయారయ్యేటటువంటి యుగం. చాలా ఉన్నతమైనటువంటి ఉత్తమ పురుషులు ఎవరు? దేవతలు కదా. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి దైవీ స్వరాజ్యం యొక్క స్థాపన చేయడం బాబా కర్తవ్యం. బాబా మతం అనుసారంగా నడుచుకున్నట్లయితే, ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే బాబా యుక్తి కూడా తెలియచేస్తున్నారు. కేవలం మీరు పవిత్రంగా అవ్వండి, శ్రేష్టమైన దేవతలుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఇది యోగ బలం యొక్క విషయం. योग बल से अपने को तमो प्रधान से सतो प्रधान कैसे बनाओ. बच्चों को कल्याण के लिए कच्चा तो करना ही है. कच्च बिगर राजधानी स्थापन नहीं हो सकती. యోగ బలం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. మరి పిల్లల కళ్యాణం కోసం ఒకవేళ ఖర్చు చేయవలసి వస్తే చెయ్యాలి అంటున్నారు బాబా. ఖర్చు లేకుండా రాజధాని స్థాపన అయితే అవ్వదు కదా. अभी लक्ष्मी नारायण की राजधानी स्थापन हो रही है. बच्चों को पवित्र जरूर बनना है. मनसा वाचा कर्मणा कोई भी उल्टा सुल्टा काम नहीं करना है. देवताओं को कभी कोई खराब ख्याल भी नहीं आता है. मुख से ऐसा कोई वचन नहीं निकलता है. లక్ష్మీనారాయణ యొక్క రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మనసా వాచా కర్మణ ఎలాంటి ఉల్టా సుల్టా విషయాలు రాకూడదు అంటున్నారు బాబా. అంటే అశుద్ధమైనటువంటి కార్య వ్యవహారాలు చేయకూడదు. మన నోటి నుండి కూడా రాళ్ల లాంటి మాటలు రాకూడదు అంటున్నారు బాబా. ఒకవేళ అలాంటి వచనాలు వచ్చాయంటే దేవతలుగా పిలువబడలేము కదా. ఇప్పుడు దేవతలుగా అయ్యేవారిమి కాబట్టి మీ నోటి నుండి ఎప్పుడూ కూడా మధురమైన మాటలే రావాలి అంటున్నారు. దేవతలకి ఒక టైటిల్ ఉందన్నమాట. ఏం చెప్తారు దేవతల కోసం? సర్వగుణ సంపూర్ణ, 16 కళా సంపూర్ణ, సంపూర్ణ నిర్వీకారి అని అంటారు కదా. ఇప్పుడు మనం ఆ విధంగా తయారవుతున్నాం. 16 కళల సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వీకారులుగా, మర్యాద పురుషోత్తములుగా తయారవుతున్నాం. ఎవరైతే ఉండి వెళ్ళారో వారి మహిమే చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు. దేవతలు ఉండేవారు, దేవతల రాజ్యం ఉండేది అనే విషయం బాబా అర్థం చేయించారు కదా. ఎంత మహిమ చేస్తూ ఉంటారో చూడండి. तुम बच्चों को भी वही देवी देवता बनना है ना. ఇప్పుడు పిల్లలైన మనం మళ్ళీ అదే దేవీ దేవతలుగా అవ్వాలి కదా. तो मनसा वाचा कर्मणा कोई भी ऐसा बुरा काम नहीं करना है. కాబట్టి మనసా వాచా కర్మణ ఎలాంటి చెడు పనులు చెయ్యకండి అంటున్నారు బాబా. देवताएं संपूर्ण निर्विकारी थे. ये गुण भी तुम अभी धारण कर सकते हो, क्योंकि
इस मृत्युलोक में तुम्हारा अंतिम जन्म है। पतित दुनिया को मृत्युलोक, पावन दुनिया को अमरलोक कहा जाता है. ఇప్పుడు ఇలాంటి గుణాలు మనం ధారణ చేయాలి. ఎందుకంటే ఇది మృత్యులోకం కదా, అంతిమ జన్మ. ఈ మృత్యులోకంలో అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్నేమో మృత్యులోకము అంటారంట, పావన ప్రపంచాన్ని అమరలోకము అంటారు అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు ఈ మృత్యులోకం సమాప్తి అయ్యేదే ఉంది, సమాప్తి దశలో నించుని ఉంది అంటున్నారు బాబా. జరూర్ అమర్పురి की स्थापना होती होगी. ये वही महाभारत है. महाभारत की लड़ाई दिखाते हैं ना, जो शास्त्रों में दिखाई हुई है, जिससे पुरानी विशेष वर्ल्ड खत्म होती है. परंतु ये ज्ञान कोई में है नहीं. बाप कहते हैं सब अज्ञान नींद में सोए पड़े हैं. ఇది అదే మహాభారత యుద్ధం ఏదైతే శాస్త్రాల్లో చూపించారో, గాయనం చేశారో. అయితే ఇప్పుడు ఈ పాత వికారీ ప్రపంచం సమాప్తి అయిపోయేదే ఉంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. బాబా ఎంతగా అర్థం చేయిస్తారు, అయినప్పటికీ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూనే ఉన్నారు. 5 వికారం కా నషా రేనా హేనా. అబ్ బాప్ కేతే హే పవిత్ర బనో. పంచ వికారాల యొక్క నష ఏదైతే ఉందో అది ఎక్కి ఉంది, తొలగాలి కదా, తొలగించుకోవాలి. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఈ యొక్క నష తొలగాలి అంటే, సమాప్త అవ్వాలంటే పవిత్రంగా అవ్వండి. మాస్టర్ గాడ్తో బనేంగేనా. లక్ష్మీనారాయణకు గాడ్ గాడేస్ కైతే హే. బాబా సమానంగా మాస్టర్స్గా అయిపోవాలి. మాస్టర్ గాడ్ అంటున్నారు బాబా ఈరోజు. లక్ష్మీనారాయణలు ఏమంటారంట, గాడ్ గాడేస్, దేవి దేవతలు అన్నమాట. భగవతి భగవాన్ అనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఏ టైటిల్ లభించిందో చూడండి, బాబా సమానమైన టైటిల్, మాస్టర్ గాడ్ అంటున్నారు. వాస్తవానికి ఆ దేవతల లాంటి స్థితిని మనం ఇక్కడే తయారు చేసుకోవాలి కదా. गाड द्वारा ए वर्षा पाना है. अभी तो भारत पतित है. मनसा वाचा कर्मणा कर्तव्य ही ऐसा चलना है. कोई भी बात पहले बुद्धि में आती है, फिर मुख से निकलती है. అంటే దీని అర్థం ఏం చెప్తున్నారు బాబా, బాబా ద్వారా, గాడ్ ద్వారా స్థాపన చేయబడినటువంటి ప్రపంచం కాబట్టి దాన్ని ఏమంటారు, స్వర్గము అంటారు. బాబా నుండే మనం వారసత్వాన్ని పొందేది ఉంది. ఇప్పుడు చూడండి, భారతదేశం చాలా పతితంగా అయిపోయింది. అందుకే మనస వాచ కర్మణ ఎలాంటి కర్తవ్యం కూడా అశుద్ధంగా ఉండని విధంగా మన స్థితిని తయారు చేసుకోవాలి అన్నమాట. ఏదైనా విషయం ఉందనుకోండి, ముందు బుద్ధిలోకి వస్తుందంట. అంటే చెడు విషయం కోసం చెప్తున్నారు బాబా. ముందు బుద్ధిలోకి వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా నోటి ద్వారా వచ్చేస్తుంది. అందుకే మీ ద్వారా రాళ్ల లాంటి మాటలు రాకూడదు అంటున్నారు. कर्मना में आने से विकर्म बन जाता है ना. बाप कहते हैं वहाँ कोई विकर्म होता नहीं, यहाँ विकर्म होते हैं क्योंकि रावण राज है ना. अब बाप कहते हैं बाकी जो आयु है पवित्र बनो. प्रतिज्ञा करना है, पवित्र बन, फिर बुद्धि का योग बाबा से लगाने से स्वर्ग की बादशाही मिल जाएगी. ये बहुत अच्छी बात है ना. అయితే బాబా చెప్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ బుద్ధిలోకి వస్తుంది, తర్వాత నోటి ద్వారా వస్తుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా కర్మణ ద్వారా జరిగిపోతుంది. అది వికర్మగా యాడ్ అయిపోతుందంట. మనం ఏదైతే ప్రాక్టికల్గా చేస్తామో వికర్మగా యాడ్ అయిపోతుంది. అందుకే బాబా చెప్తున్నారు, స్వర్గంలో ఎలాంటి వికర్మలు ఎలా అయితే జరగవో ఇక్కడ కూడా అలాంటి స్థితి తయారు చేసుకోవాలి. వికర్మలు జరిగేది ఎక్కడ, రావణ రాజ్యంలో. అది ఉన్నదే రామరాజ్యం కదా. అందుకే ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారనమాట పిల్లలకి. ఏదైతే అయిపోయిందో అయిపోయింది, గతం గతః. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని సఫలీకృతం చేసుకోవాలి కదా. మిగిలి ఉన్న సమయాన్ని, ఆయుష్ అనండి, సమయం అనండి, ఈ సమయంలో మనం పవిత్రంగా అవ్వాలి. ప్రతిజ్ఞ కూడా చేయాలి అంటున్నారు బాబా. మేము పవిత్రంగా ఉంటాం బాబా, మీతో బుద్ధి యోగం జోడిస్తాం బాబా అని ప్రతిజ్ఞ చేయాలి. దీని ద్వారా
జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు సమాప్తి అయిపోతాయి. అప్పుడే కదా 21 జన్మల యొక్క స్వర్గ ప్రాలబ్ధం లభించేది ఉంది. బాబా మనకు ఆఫర్ ఇస్తున్నారనమాట, గ్యారంటీ కూడా ఇస్తున్నారు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా ఏ పురుషార్థం చేయండి, 21 జన్మలు గ్యారంటీ స్వర్గం యొక్క రాజ్య ప్రాప్తి. చూడండి, ఇది ఎంత చౌక బేరం, ఎంత శ్రేష్టమైనటువంటి అవకాశం. ఓ హే శివ్ బాబా, ఏ హే దాదా, इसलिए हमेशा कहते हैं बाप दादा. शिव बाबा ब्रह्मा द्वारा बताते हैं ना, शिव बाबा ब्रह्मा दादा अलग अलग. बाप कितना सौदा करते हैं. मृत्यु लोक का विनाश सामने खड़ा है. देखो, अमर लोक की स्थापना हो रही है, प्रदर्शनी मेला करते हैं ना, इसीलिए भारतवासियों का कल्याण हो सकते. बाप ही आकर भारत में रामराज बनाते हैं. రామ్రాజ్ మే జరూర్ పవిత్ర హీ హోంగేనా. బాబా మనకి ఇక్కడ తెలియచేస్తున్నారనమాట. శివ్ బాబా, బ్రహ్మా దాదా ఇద్దరు వేరు వేరు. శివ్ బాబా ఎప్పుడు బ్రహ్మ బాబా ద్వారా అర్థం చేయిస్తారు. ఇక్కడ బాబా మనకిచ్చేటటువంటి ఆఫర్ ఏదైతే ఉందో చాలా చౌక బేరం. ఒక్కసారి చూడండి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అంటున్నారు బాబా. అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది కదా, మీరు ప్రదర్శని మేళా మొదలైన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీని ద్వారా భారతవాసీల యొక్క కళ్యాణం జరుగుతుంది అంటున్నారు. బాబా వచ్చి ఈ భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నారు. రామరాజ్యంలో అందరూ పవిత్రంగా ఉండేవారంట, కానీ ఈ రావణ రాజ్యంలో చూడండి అపవిత్రంగా అయిపోయి ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలు, కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందాలి అంటున్నారు బాబా. ఇన్ బాత్ పర్ జీత్ పానేసే తుమ్ జగజ్జీత్ బనేంగే. ఈ 5 వికారాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన విజయం పొందడం ద్వారా జగజ్జీతులుగా అయిపోతాం. జగజ్జీత్ అని దేవీ దేవతలను అంటారంట. అంటే దీని అర్థం ఈ జగత్తునే జయించడం. పంచవికారాలను జయిస్తే జగజ్జీతులుగా అయిపోతారు, ఈ జగత్తుకే మాలికలు అయిపోతారు అంటున్నారు బాబా. बाबा ने समझाया था, क्रिश्चियन लोग अगर आपस में मिल जाए तो सारी सृष्टि की राजाई ले सकते हैं. ఇంకా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో పరస్పరం కలిసిపోయారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు పోట్లాడుకుంటూ ఉన్నారంట, ఈ మొత్తం విశ్వంలో ఉండేటటువంటి ప్రాప్తులన్నీ వారిగా చేసేసుకుంటారంట, వారివిగా అయిపోతాయి అన్నమాట. రాజ్య ప్రాప్తులన్నీ వారికే లభిస్తాయి అంటున్నారు బాబా. కానీ అలా జరగదు. ఇది లా కాదు అంటున్నారు బాబా. ఈ బాంబులు ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వీటి ద్వారా అంతా కథం అయిపోయేదే ఉంది. కల్పకృతం ఎలా అయితే జరిగిందో అలాగే జరుగుతుంది, ఇందులో ఏమీ తేడా లేదు అంటున్నారు బాబా. పాత ప్రపంచం యొక్క వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరగవలసిందే. ఈశ్వరీయ రాజ్యము అని అంటూ ఉంటారు, అంటే ఈశ్వరుడి ద్వారా తయారు చేయబడినటువంటి రాజ్యం, అది దేవీ దేవతల యొక్క రాజ్యం అంటున్నారు బాబా. ఏదైతే రామరాజ్యము అంటారు, రామరాజ్యం అనండి, ఈశ్వరీయ రాజ్యం అనండి, దేవీ దేవతల రాజ్యం అనండి, ఒకటే అవుతుంది కదా అంటున్నారు. చూడండి, ఇక్కడ రామ్ రామ్ అని జపిస్తూ ఉంటారు, మాల త్రిప్పుతూ జపిస్తూ ఉంటారంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీ లోపల ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి జాగృతం కావాలి. ఇప్పుడు మంచి రీతిగా దైవీ గుణాలను ధారణ చేయాలి అని చెప్తున్నారు బాబా. మనం 84 జన్మల నుండి కూడా సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేటటువంటి ఆఫర్ ఇస్తున్నారు బాబా. నన్నొక్కరినే స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. దీనికోసం బాబా డైరెక్షన్ ఏంటి అంటే, 21 జన్మల రాజ్యాధికారం యొక్క ప్రాప్తి మీరు తీసుకోవాలి అంటే నేను ఇచ్చే శ్రేష్టమైన సలహాను పాటించండి అంటున్నారు. ఒకవేళ మీరు ఎంత చెప్తున్నా పురుషార్థం చేయటం లేదు అంటే బాబా మాత్రం ఏం చేయగలరు? అందుకే బాబా ఏం చెప్తున్నారంటే, చహే పురుషార్థ్ కరే నా కరే, యాద్ మే రహే నా రహే, दूसरों को रास्ता बताए నా బతాయి, ఆప్కా మర్జీ. మీరు పురుషార్థం చేయాలనుకున్నా
చెయ్యండి, లేదు అంటే మీ ఇష్టమే అంటున్నారు బాబా. పురుషార్థం చేస్తారో మానుకుంటారో, ఇతరులకి మార్గం చూపిస్తారో చూపించరు, బాబా స్మృతిలో ఉంటారో ఉండరో, ఇక మీ ఇష్టం. బాబా ఆఫర్ అయితే ఇచ్చారు, సమయం అయితే ఇచ్చారు, దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రదర్శిని ద్వారా కూడా ఎంతో మంది యొక్క కళ్యాణం మనం చేయొచ్చు, అనేకులకు మార్గాన్ని తెలియచేయచ్చు. స్వయం తమ కళ్యాణం తాము చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ లభించే ప్రాప్తి ఏంటి అనేది ఆలోచించండి. చాలా చౌక బేరం అంటున్నారు బాబా. శ్రమ తక్కువ, ప్రతిఫలం చాలా ఎక్కువ. కాబట్టి ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వడం ద్వారా, శివబాబాని స్మృతి చేస్తూ ఉండడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇక మరి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. మరి పరివర్తన అవ్వాలా వద్దా మీరే నిర్ణయించుకోండి అంటున్నారు బాబా. ఇంతగా చెప్తున్నారు కదా బాబా. తిరిగి చూసుకునేదేమీ లేదు. ఎలాంటి ఉన్నతమైన ప్రాప్తి అంటే అలాంటి అవకాశం ఇస్తున్నారు బాబా. बाबा के पास समाचार आते हैं, राखी बांधने गए तो कोई कोई ने कहा इस समय जबकि तमो प्रधान दुनिया है, इसमें पवित्र रहना ये तो असंभव है ना. బాబా దగ్గరికి సమాచారం వస్తుందంట, రాఖీ కట్టడానికి వెళ్తాం కదా, అప్పుడు ఈ మెసేజ్ చెప్తాం మనం, పవిత్రంగా అవ్వాలి, అలా తయారు చేయడానికే బాబా వచ్చారు అని. కానీ ఇతరులు ఏమంటారు తెలియదు కదా వాళ్ళకి పాపం. ఇదేమో అపవిత్ర ప్రపంచం, తమో ప్రధాన ప్రపంచం, పవిత్రంగా ఉండడం అసంభవం, గృహస్థంలో ఉంటూ అలా ఉండడం అసంభవము అని అంటూ ఉంటారు. వారికి తెలియదు పాపం ఇది సంగమ యుగం అని, బాబా పవిత్రంగా తయారు చేయడానికే వచ్చారని, వీరు వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అనేది వారికి తెలియదు అంటున్నారు బాబా. అందుకే అలా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే స్థూలంగా ఉన్నవారినే చూస్తారు కానీ వెనక ఉండి నడిపించే బాబా అయితే కనిపించరు కదా ఎవరికి. ఇక్కడ ఎంత లాభసాటియో అంటే లాభం యొక్క ప్రాప్తి లభిస్తుంది అనేది వాళ్ళు గ్రహించలేరు అంటున్నారు బాబా. అందుకే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మంచిదే, కానీ ఇది సాధ్యపడుతుందా, సంభవం అవుతుందంటారా అని అడుగుతూ ఉంటారంటున్నారు బాబా. అరే పవిత్ర ప్రపంచానికే మాలికలం అయిపోతున్నాం. కేవలం ఈ లక్ష్యం ఉండాలి, మేము పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని. బాప్ कहते हैं इन माया रूपी 5 विकारों पर जीत पाने से तुम जगत जीत बनेंगे. బాబా తెలియచేస్తున్నారు, ఈ మాయా రూపీ పంచ వికారాలపైన విజయం పొందడం ద్వారా జగజ్జీతులుగా అయిపోతాం. హమ్ క్యోం నహీ పవిత్ర బనేంగే, మరి చెప్పండి ఎందుకు పవిత్రంగా అవ్వకూడదు మనం. మాయా జీత్ జగత్ జీత్, ఏ యోగ్ బల్ సే మాయాకు जीतने की बात है. परमपिता परमात्मा ही आकर रूहों को समझाते हैं, मुझे याद करो तो काद निकल जाएगी, तुम सतो प्रधान दुनिया के मालिक बन जाएंगे. ఇది మాయ పైన విజయం పొందే విషయం. యోగ బలం ద్వారా మనం మాయ పైన విజయం పొందినట్లయితే జగజ్జీతులుగా అయిపోతాము అనే సందేశాన్ని మనం ఇతరులకి కూడా తెలియచేయచ్చు, చాలా సహజ రీతిగా అంటున్నారు బాబా. పరంపిత పరమాత్మ స్వయం అవతరించి ఆత్మలకి ఈ జ్ఞానం అందిస్తున్నారు కదా. బాబా ఇచ్చేటటువంటి శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి అంటే, పిల్లలు మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి, ఆత్మకు పట్టిన తృప్పు తొలగిపోతుంది అంటున్నారు. మీరు సతో ప్రధాన ప్రపంచానికి మాలికలైపోతారు. బాబా వర్షా దేతే హే సంగం పర్, బాబా వారసత్వం ఇచ్చేది కూడా సంగమ యుగంలో. సబ్సే ఉత్తమ్ పురుష్ హే కౌన్, అందరికంటే ఉత్తమ పురుషులు ఎవరు? లక్ష్మీనారాయణ తే. ఉన్హోంకో హి మర్యాద పురుషోత్తమ్ దేవీ దేవతా ధర్మ వాలా కహా జాతా హై. లక్ష్మీనారాయణులు కదా ఉత్తమ పురుషులు, వారిని మర్యాద పురుషోత్తములు, దేవీ దేవతా ధర్మస్థులు అని అనడం జరుగుతుంది. समझाया तो बहुत अच्छी रीति जाता है, परंतु कभी कभी ये पॉइंट्स बोल जाते हैं. అర్థం చేసుకోవడం అయితే మంచిగా అర్థం చేసుకుంటారు, ఇక్కడ బాబా కూడా చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంట, ఇతరులకి చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ మర్చిపోతూ ఉంటారు, మిస్ అయిపోతూ ఉంటాయి.
फिर बाद में विचार आता है। भाषण में ये पॉइंट्स नहीं समझाई, अरे భూల్ గయి ऐसा सोचते हैं. మళ్ళీ తర్వాత ఆలోచన వస్తుందన్నమాట, భాషణ చేసినప్పుడు ఈ పాయింట్స్ చెప్పాలనుకున్నాం కానీ చెప్పలేదు, మర్చిపోయాము అని గుర్తొస్తుంది అంటున్నారు బాబా. समझाने की पॉइंट्स तो बहुत है, ऐसा होता है वकील लोग भी कोई कोई पॉइंट्स भूल जाते हैं, फिर जब वो पॉइंट्स याद में आता है, बात याद आती है तो फिर लड़ते हैं. डॉक्टर लोग का भी ऐसा होता है ना, क्या लत चलती है, इस बीमारी के लिए ये दवाई ठीक है, यहाँ भी पॉइंट्स तो ढेर है. बाबा कहते हैं आज तुमको गुह्य पॉइंट्स समझाता हूँ, परंतु समझने वाले हैं सब पतित है. कहते भी है हे पतित पावन, फिर किसको कहो तो बिगड़ जाएंगे. ईश्वर के सामने सच कहते हैं, हे पतित पावन आओ, आकर हमको पावन बनाओ. ईश्वर को बोल जाती है तो फिर झूठ कह देती, इसीलिए बड़ा युक्ति से समझाना है. బాబా చెప్తున్నారన్నమాట, ఇక్కడ పాయింట్స్ మర్చిపోవడం అనేది కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సపోజ్ చూడండి, వకీలు ఉన్నారనుకోండి, వాదిస్తారు కదా లాయర్స్. ఆ వాదించినప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారంట, మర్చిపోతారంట. తర్వాత మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చింది అనుకోండి, యుద్ధం చేస్తారు. అంటే పాయింట్స్ గుర్తు రావడం ద్వారా మళ్ళీ వాదించడం స్టార్ట్ చేస్తారు అంటున్నారు బాబా. అలాగే డాక్టర్స్ కూడా వాళ్ళకి ఆలోచన నడుస్తుందన్నమాట, ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలి అని, ఈ రోగానికి ఇది సరైన మందు అని వాళ్ళ బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి, సందర్భాన్ని బట్టి మనం ఎప్పుడు ఏ పాయింట్ వినియోగించాలో అది ఉపయోగిస్తూ ఉండాలి అంటున్నారు బాబా. బాబా మనకి చాలా చాలా గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు తెలియచేస్తూ ఉంటారు, కానీ మర్చిపోతూ ఉంటారు పిల్లలు అంటున్నారు బాబా. ఇంకా బాబా చెప్తున్నారు, ఇక్కడ ఎవరైతే కూర్చొని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా పతితులై ఉండొచ్చు, పతితంగా ఉండొచ్చు. అందుకే ఈశ్వరుడు ముందుకు వెళ్ళి ఏమంటారంట, ఓ పతిత పావన రండి పావనంగా చేయండి అని గాయనం చేస్తారు. మీరు డైరెక్ట్గా అనేసారనుకోండి అందరూ పతితులమే అని అంటే వాళ్ళ స్థితి పాడైపోతుందంట, రివర్స్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. అరే ఈశ్వరుడు ముందుకు వచ్చేమో సత్యం చెప్తారు, తర్వాత అసత్యం మాట్లాడతారు అంటున్నారు బాబా. ఒప్పుకోరు కదా పతితులు అంటే ఎవరు కూడా. అంటే ఆ సమయంలో ఈశ్వరుడైన బాబాని మర్చిపోతున్నారు, అందుకే అసత్యం పలుకుతున్నారు. ఒకవేళ బాబా గుర్తుంటే, ఈశ్వరుని యొక్క స్మృతి ఉంటే అలా అన్నా సరే వాళ్ళు ఫీలింగ్లోకి రారు అంటున్నారు బాబా. అందుకే పిల్లలు మీరు అర్థం చేయించినప్పుడు కూడా చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎలా అంటే అంటారు కదా, సామెత వాడుతూ ఉంటారు, కర్ర ఎరగకూడదు పాము చావాలి అని. అలా మీరు యుక్తిగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. బాప్ कहते हैं चूहे से गुण उठाओ, चूहा क्या करते हैं, काटता है, ऐसा युक्ति से बताओ. कौन भी निकलता है परंतु పతా బిల్కుల్ నహీ పడతా. ఎలుకని చూసి మనం నేర్చుకోవచ్చు, ఎలుకలో కూడా గుణాలని గ్రహించవచ్చు అంటున్నారు బాబా. అది ఏం చేస్తుందంట, కుడుతుంది కదా, కరుస్తుంది కదా, తెలియదు అసలు, బ్లడ్ కూడా వచ్చేస్తుంది. అలా యుక్తిగా మనం కూడా ఇతరులకి బాణం తగలాలి, ప్రభావం పడాలి అంటున్నారు బాబా. తెలియనటువంటి విధంగా ఎలక ఎలా అయితే చేస్తుందో మనం కూడా మన స్థితిని అలా ఉంచుకొని ఇతరులకి అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. అందుకే బుద్ధిలో అన్ని పాయింట్స్ కూడా విచార సాగరం అంతన అవుతూ ఉండాలి. పాయింట్స్ అన్ని బుద్ధిలో ధారణ అయితే ఎప్పుడు ఏ పాయింట్ యొక్క అవసరం పడుతుందో అది ఉపయోగించాలి అని చెప్తున్నారు బాబా. योग में रहने वालों को समय पर मदद मिलती है ना, ఎవరైతే యోగంలో ఉంటారో వారికి సమయం అనుసారంగా సహయోగం లభిస్తుంది అంటున్నారు బాబా. టచింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట, ఎప్పుడు ఏం చేయాలి అనేది. हो सकता है सुनने वाला సునానే వాళ్ళ సే బి జాస్తి బాప్ కా ప్యార్ హో, ఇలా కూడా జరుగుతుందంట ఒక్కొక్కసారి.
ఎవరైతే వినిపిస్తున్నారో వారికంటే కూడా వినేవారిపైన బాబా ప్రేమ ఎక్కువ ఉంటుందంట. तो बाप खुद भी बैठ समझाती देती है, तो ऐसा समझाना है, पवित्र बनना है तो अच्छा बात है. एक जन्म पवित्र रहने से हम 21 जन्म की पवित्र दुनिया के मालिक बनेंगे. కాబట్టి అర్థం చేయించేవారు ఎలా ఉండాలి? పవిత్రంగా అవ్వడం చాలా మంచి విషయం అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఇదే చాలా ముఖ్యమైన విషయం. ఒక్క జన్మ మనం పవిత్రంగా అయినట్లయితే 21 జన్మల పవిత్ర ప్రపంచానికి మాలికలుగా అయిపోతాం. भगवान वाचा ये अंतिम जन्म पवित्र बनो. हम गारंटी करते हैं ड्रामा प्लान अनुसार तुम 21 जन्म के लिए वर्षा पा सकते हो. భగవాన్ వాచ ఇది బాబా చెప్తున్న విషయం. అంతిమ జన్మ పవిత్రంగా అవ్వడం ద్వారా బాబా గ్యారంటీ ఇస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా 21 జన్మల యొక్క వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. ఏ తో हम कल्प कल्प वर्षा पाते रहते हैं. सर्विस का जिसको शौक होगा वो तो समझेंगे, हम जाकर समझाएंगे. బాబా చెప్తున్నారు కల్పకల్పము కూడా ఈ వారసత్వాన్ని పొందేదే ఉంది. ఇంకా సేవార్థం చెప్తున్నారు బాబా. ఎవరికైతే సేవ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారంట. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించాలని ఆలోచిస్తూ ఉంటారు. బాప్ తో హే జ్ఞాన్ కా సాగర్ और कितना ज्ञान की वर्षा करते हैं. जिनकी आत्मा पवित्र है तो धारणा भी होती. బాబా ఉన్నదే జ్ఞాన సాగరుడు. ఎంత వర్షాన్ని వర్షింపచేస్తున్నారు, జ్ఞాన వర్షాన్ని. ఈ జ్ఞాన వర్షం ఆధారంతో మనం కూడా ఇతరుల పైన వర్షింపచేయాలి అంటున్నారు బాబా. పవిత్రంగా అయినటువంటి ఆత్మలో అన్ని విషయాలు కూడా ధారణ అవుతాయి అంటున్నారు బాబా. అప్నా నామ్ బాలాకర్ దికాతే హే, తమ యొక్క పేరుని ప్రఖ్యాతి చేసుకొని చూపిస్తారు. ప్రదర్శని మేలే సే పతా పడ్ సక్తా హే कौन कौन सर्विस करते हैं. టీచర్స్ కో జాంచ్ కర్నీ చాహియే. ఇంకా ప్రదర్శని మేళాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరెవరు ఎలా సేవ చేస్తున్నారనే తెలిసిపోతుంది. టీచర్స్ ఎవరైతే ఉన్నారో పరిశీలన చేయాలన్నమాట, ఎవరు బాగా అర్థం చేయిస్తున్నారు అని. అతి ముఖ్యంగా లక్ష్మీనారాయణల చిత్రం, మెట్ల వరుస చిత్రం, ఈ రెండు అర్థం చేయించినప్పుడు బాగా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ రెండిటిపైనే మొత్తం జ్ఞానం యొక్క ఆధారం అంతా ఉందన్నమాట. భారతదేశం, స్వర్గం ఉండేది, 4 యుగాల చరిత్ర ఇందులో వచ్చేస్తుంది కదా. యోగ్ బల్ సే ఫిర్ ఐసే లక్ష్మీనారాయణ బన్తే హే. లక్ష్మీనారాయణ సో ఆదిదేవ్ ఆదిదేవి. యోగ బలంతో ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతున్నాము అనే విషయం స్పష్టం చేయాలి మనం. లక్ష్మీనారాయణలు అంటే ఆదిదేవ్ ఆదిదేవి. అక్కడ చతుర్భుజ విష్ణువుని చూపిస్తారు. అది ఇద్దరి యొక్క అంటే యుగల్ రూపానికి గుర్తు అంటున్నారు బాబా. పవిత్రమైన గృహస్థ ధర్మానికి గుర్తుగా 4 భుజాలు చూపిస్తారనమాట. దీని అర్థం కూడా తెలియదు అంటున్నారు బాబా. యుగల్ స్వరూపం కదా ఇది. కేవలం చతుర్భుజ విష్ణువు అని చెప్పేసి ఒక్కరే అని భావించి మళ్ళీ లక్ష్మికి వేరుగా పూజలు చేస్తూ ఉంటారంటున్నారు బాబా. కొన్ని టెంపుల్స్లో చతుర్భుజ విష్ణువు ఉంటారు 4 భుజాలతో, పక్కన లక్ష్మి కూడా ఉంటారనమాట. ఆ ఒక్క చిత్రంలోనే ఇద్దరు ఉన్నట్లు అంటున్నారు బాబా. ప్రదర్శनी में तो रोज रोज समझाया जाता है, रथ को भी दिखाया है. कहते हैं अर्जुन बैठा था, कृष्ण रथ चलाने वाला था. ఏ సబ్ హే కదాయే. ప్రదర్శనలో మీరు రోజు రోజు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు కదా. అక్కడ మహాభారతంలో చూపించారనమాట, రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు కూర్చున్నట్లు, కృష్ణుడు ఆ రథాన్ని నడుపుతున్నట్లు. అలాగే ఇక్కడ రథం ఎవరు, నడిపిస్తున్నటువంటి భగవంతుడు ఎవరు అనేది అర్థం చేయించాలి మనం. ఆ రథం యొక్క మీనింగ్ ఏంటి అనేది. వాస్తవానికి అక్కడ కృష్ణుడు పేరు వేసేశారు, కానీ శివబాబా కదా మనందరికీ కూడా జ్ఞానం ఇస్తున్నటువంటిది. రకరకాల కథలైతే తయారు చేసేసారని చెప్తున్నారు. అభి ఏహే జ్ఞాన్ కీ బాతే దిఖాతే హే జ్ఞాన అమృత్ కా కలश లక్ష్మీ కే సిర్ పర్. वास्तव में कलश रखा है जगदम्बा पर, जो फिर लक्ष्मी बनती है. ये भी समझाना पड़े.
सतयुग में एक धर्म एक मत के मनुष्य होती है, देवताओं की है एक मत, देवताओं के श्री कहा जाता है और किसको नहीं कहते। तो बाबा को क्या चल रहा था समझाने के लिए, अक्षर तोड़े हो, इस अंतिम जन्म में 5 विकार पर जीत पाने से तुम రామరాజ్ కే మాలిక్ బన్ జాయేంగే. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, జ్ఞాన అమృత కలశం ఏదైతే ఉందో అది లక్ష్మికి చూపిస్తారంట. వాస్తవానికి ముందు జగదాంబ పైన బాబా పెడుతున్నారు వచ్చి. ఈ జగదాంబాయే మళ్ళీ లక్ష్మిగా అవుతున్నారంటున్నారు బాబా. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, ఒకే మతం ఉంటుంది. ఇక్కడ చూడండి అనేక రకాలు ధర్మాలు వచ్చేసాయి కదా. దేవతలు ఒకే ధర్మస్థులుగా ఉండేవారు. ఇంకా స్త్రీ అనే టైటిల్ కేవలం దేవతలకి మాత్రమే వర్తిస్తుంది అంటున్నారు బాబా. ఇక్కడ ఎవరిని కూడా స్త్రీ అంటే శ్రేష్టమైన వారు అని సంబోధించడానికి వీల్లేదు. బాబాకి కూడా ఆలోచనలు నడుస్తూ ఉంటాయంట, ఎవరికి ఎలా అర్థం చేయించాలి, ఏ పాయింట్స్ అర్థం చేయించాలి అని. పిల్లలు ఇదే గుర్తించుకోండి, ఇది అంతిమ జన్మ. ఈ పంచ వికారాలపైన మీరు విజయం పొందడం ద్వారా రామరాజ్యానికి మాలికలు అయిపోతారు. ఇదే మార్గాన్ని ఇతరులకి కూడా మనం చెప్పాలి. ఈ యొక్క బేరం ఏదైతే ఉందో చాలా చౌక బేరం, చాలా ఈజీగా బాబా నుండి ప్రాప్తులు పొందేటటువంటి ఛాన్స్ అంటున్నారు బాబా. बाप आकर अविनाशी ज्ञान रत्नों का दान देती है. बाप है ज्ञान का सागर, वही ज्ञान रत्न देती है. इंद्र सभा में कोई देवियां दिखाते हैं ना, अप्सरसा ऐसा दिखाएंगे, सब मदद करने वाले हैं. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ బాబా ఎన్ని జ్ఞానరత్నాలు ఇస్తున్నారో చూడండి. అక్కడ ఇంద్ర సభలో చూపించారంట రకరకాల దేవీలు అప్సరసలు ఉన్నట్లు. అలాగే ఇక్కడ కూడా బాబాకి సహయోగిలైనటువంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. జవహరత్ మే కిస్మ్ కిస్మ్ కే హోతే హై నా, ఇసిలియే నవరత్న దిఖలాయేంగే. ఏ తో జరూర్ హై నా, జో అచ్చి రీతి పడేంగే తో పద భీ పాయేంగే. అక్కడ చూపించారన్నమాట. సహయోగిలు ఎవరైతే ఉన్నారో, సహయోగం చేసే పిల్లలు, వాళ్ళందరికీ గుర్తుగానే నవరత్నాల యొక్క మహిమ ఉంది అని చెప్తున్నారు బాబా. పేరుకి నవరత్నాలు, కానీ ఎన్నో రత్నాల యొక్క మహిమ చేస్తారు. చాలా పేర్లు ఉన్నాయి రత్నాలకు కూడా. ముఖ్యమైనవి అందులో 9 రత్నాలు శివబాబాతో కలిపి. ఆ వజ్ర వైడూర్యాల్లో కూడా రకరకాలు ఉంటాయంటున్నారు బాబా. ఇక్కడ ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, ఇతరులని చదివిస్తారో, వాళ్ళు ఉన్నతమైన పదవి పొందుతారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు, అందరూ ఫస్ట్ క్లాస్ రారు అంటున్నారు బాబా. పురుషార్థం చేసేందుకు సమయం అయితే ఉంది అని అనుకోవటం లేదు కదా. అంతిమ జన్మ ఇది, అంతిమ సమయం అంటున్నారు బాబా. కానీ పురుషార్థం చేసేందుకు సమయం పడుతుంది. చదువుకునే సమయం ఇదే. ఒక్క సెకండ్లో ముక్తి, జీవన్ ముక్తి అనే టైటిల్ ఏదైతే గాయనం ఉందో అది ఇప్పుడు సార్థకం అవుతుంది అంటున్నారు బాబా. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు అని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు కదా. పిల్లలు ఎవర్ రెడీగా ఉండాలంటున్నారు బాబా. బాబా మాలలో మనం అందరం కూడా మణులమైపోవాలి. మాల కోసం కూడా ఎంతో మహిమ ఉంది అంటున్నారు బాబా. మాలను జపిస్తూ ఉంటారు, త్రిప్పుతూ ఉంటారు. జితనా శివ బాబా కో యాద్ కరెంగే ఉతనా హమ్ జైసే కి యాద్ కి యాత్రా మే దౌడి पहनते हैं, बाप भी जल्दी विनाश होंगे. हमारा अंदर जो पाप है जल्दी जल्दी विनाश हो जाएंगे. శివ బాబాను ఎంత మనం స్మృతి చేస్తామో, పురుషార్థంలో ఎంత పరుగులు తీస్తూ ఉంటామో అంతగా బాబాకి దగ్గరగా అవుతూ ఉంటాము. మనలో ఉన్న పాపాలన్నీ కూడా తొందరగా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. ఏ పడాయి కోయి లంబీ చౌడీ నహీ హై, సిర్ఫ్ క్యా కర్నా హై, పవిత్ర రెహనా హై. ఈ చదువేమీ అంత పెద్దది కాదు, కేవలం పవిత్రంగా ఉండాలి అంతే. దైవీ గుణ్ భీ ధారణ కర్నే హై, ముఖ్ సే కభీ పతర్ నహీ నికల్నా చాహియే. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. మన నోటి నుండి ఎప్పుడు రాళ్ల లాంటి మాటలు, కఠినమైన మాటలు రాకూడదు అంటున్నారు బాబా. పత్తర్ పేంకనే సే క్యా హోదా హై,
పత్తర్ బుద్ధి హీ బనేంగేనా, మనం రాళ్ళు ఇసిరినట్లయితే ఏమవుతుంది, పత్తర్ బుద్ధి కలవారిగా అయిపోతామంటున్నారు బాబా. అగర్ రత్న నికల్నేసే ఊంచ్ పద్ పాయింగే, ఒకవేళ మనం రత్నాలను పంచినట్లయితే, రత్నాలే వెలువడినట్లయితే మన నోటి నుండి జ్ఞానపు రత్నాలు ఉన్నతమైన పదవి పొందుతారు. ये तो बहुत सहज है, जिज्ञासु को समझाओ, पतित पावन सर्व का मुक्ति जीवन मुक्ति दाता परमपिता परमात्मा शिव है. भारतवासी रूहानी बच्चों को रावण राज मृत्यु लोक में इस कलयुगी अंतिम जन्म में पवित्र होना ही है और परमपिता परमात्मा शिव के साथ बुद्धि योग लगाना है. याद की यात्रा से तमो प्रदान से सतो प्रदान बनना है. बाबा భారతవాసి పిల్లలకు, మీరు విద్యార్థులకు కూడా మీ స్టూడెంట్స్కి ఇదే అర్థం చేయించండి, సహజ రీతిగా కష్టము అని అనిపించకూడదు అంటున్నారు బాబా. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ముక్తి జీవన్ముక్తి దాత అయినటువంటి పరంపిత పరమాత్మ ద్వారా ఇప్పుడు భారతవాసి పిల్లలైనటువంటి మనము ఈ రావణ రాజ్యం యొక్క మృత్యులోకం నుండి, అంటే కలియుగ అంతిమ జన్మలో ఉన్నటువంటి మనము పవిత్రంగా అవ్వడానికి పరంపిత పరమాత్మను స్మృతి చేయడం ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతాము అనే విషయాన్ని అర్థం చేయించాలి. అప్పుడే కదా సతో ప్రధాన సత్యుగి సృష్టికి మాలికలం అవుతాము. అక్కడ అంతా పవిత్రత, సుఖము, శాంతి, సంపత్తి అన్నీ లభిస్తాయి అంటున్నారు బాబా. అన్నీ ప్రాప్తులే. వారినే కదా మర్యాద పురుషోత్తములు, దైవీ స్వరాజ్యాధికారులు అని చెప్తారు. 5000 वर्ष पहले मिसल है ना, परंतु याद रखना है, महाभारी विनाश के पहले बाप हमको वर्षा देती है, पढ़ाई पढ़ाते हैं. ఇది 5000 సంవత్సరాల యొక్క విషయమే, కొత్తేమీ కాదు, కానీ గుర్తించుకోండి అంటున్నారు బాబా. మహాభారీ మహాభారత యుద్ధం జరగక ముందే, ఇది వినాశనం కాకముందే మనం బాబా నుండి వారసత్వం పొందాలి. ఈ చదువుని చదువుకోవాలి. ఎంత మనం చదువుకుంటామో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. బాబాతో తోడుగా తీసుకువెళ్తున్నారు కదా మనల్ని. కాబట్టి ఈ సమయంలో పతిత శరీరం ఆధారంతోనే మనం పురుషార్థం చేయాలి. ఈ శరీరము ఇక్కడే ఉండిపోతుంది, ఈ పతిత ప్రపంచం కూడా వినాశనం అయిపోతుంది. మనం వెళ్ళేది పావనంగా తిరిగి వెళ్తాము అంటున్నారు బాబా. ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలంట. ఎలా మేము పురుషార్థం చేయాలి, ఎలా సతో ప్రధానంగా అవ్వాలి అని. టైం కూడా సఫలం చేసుకోవాలి అంటున్నారు బాబా. సమయం ఉంది అని భావించకండి. తుమ్హారా టైం హే పురాణీ దునియాకో చోడ్నేకా. ఇది ఎలాంటి సమయం అంట, ఈ పాత ప్రపంచాన్ని విడిచి వెళ్ళే సమయం. ऐसे ऐसे बातों बुद्धि में मंथन होना है, बहुत अच्छा है. आगे चल पुरुषार्थ करते करते समय आता है, फिर गुटका नहीं आएगा. ముందు ముందు ఎలాంటి సమయం వచ్చేది ఉంది అంటే చాలా బిజీ అయిపోతాం మనం, పురుషార్థం చేస్తూ చేస్తూ ఉంటాం కదా. ఎలాంటి సమయం వస్తుంది, గుట్కలు వేసే సమయం కూడా మనకి లభించదు అంటున్నారు బాబా. చూస్తూ ఉంటే తెలుస్తుంది ప్రపంచ పరిస్థితులు, చాలా తక్కువ టైం ఉంది అని. మరి బుద్ధి యోగం ఎవరిపైన పెట్టాలి, ఎవరిపైన పెట్టకూడదు, పిల్లలే నిర్ణయించుకోవాలి అంటున్నారు బాబా. మీరు సేవ చేస్తున్నారంటే బాబా నుండి తప్పకుండా సహయోగం లభిస్తుంది. జితనా కిసీకో సుఖ రాస్తా బతాయింగే ఉతనా ఖుషీ రహేగి. ఎంత మనం ఇతరులకి సుఖం యొక్క మార్గాన్ని తెలియచేస్తామో అంత ఖుషి కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. పురుషార్థ్ భీ చల్తా హై, తకదీర్ దిఖాయి పడతీ హై, బాప్ తో తద్వీర్ దిఖాయింగే, कोई उस पर लग पड़ेंगे, कोई नहीं लगते हैं. तुम जानते हो करोड़पति लाखपति सब ऐसा ही खत्म हो जाएंगे. బాబా అర్థం చేయిస్తున్నారు, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి బుద్ధి యోగం ఒక్క బాబాతోనే జోడించాలి. మీకు ఎంతో సహయోగం కూడా లభించేది ఉంది. ఇతరులకి మనం సుఖం యొక్క మార్గాన్నే తెలియచేస్తూ ఉండాలి, పురుషార్థం నడుస్తూ ఉండాలంటున్నారు బాబా.
వారి అదృష్టాన్ని బట్టి తెలిసిపోతుంది అనమాట. అంటే పురుషార్థాన్ని బట్టి వీళ్ళ అదృష్టం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది అంటున్నారు. బాబా ఏమో అదృష్టాన్ని చూపిస్తున్నారు. అక్కడికి మనం చేరుకోవాలి అంటే, అదృష్టవంతులుగా అవ్వాలి, భాగ్యశాలీలుగా అవ్వాలి అంటే పురుషార్థం చేసి చూపించండి అంటున్నారు బాబా. కొంతమంది బాబా చెప్పిన విధంగా పురుషార్థంలోనే మగనమై ఉంటారంట. కొంతమంది మాత్రం పురుషార్థంలో సమయం పెట్టలేరు అంటున్నారు. మీకు తెలుసు కదా, చూస్తూ ఉన్నారు. ఎవరైతే కరోడపతులు, లక్షాధికారులు ఉన్నారో వాళ్ళందరూ సమాప్తి అయిపోయేదే ఉంది. వాళ్ళ లక్షలు కోట్లేమి మిగిలి ఉండేది లేదు అంటున్నారు. अच्छा, मीठे मीठे सीखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ऊंच पद पाने के लिए मुख से सदैव रत्न निकलने हैं, पत्थर नहीं. मनसा वाचा कर्मणा ऐसे कर्म करने हैं जो मर्यादा पुरुषोत्तम बनाने वाले हो. మొదటి పాయింట్, ఉన్నతమైన పదవి పొందడం కోసం మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. అంటే జ్ఞానపు విషయాలు, రాళ్ళు కాదు, కఠినమైన విషయాలు కాదు. మనస వాచ కర్మణ ఎలాంటి కర్మలు చేయాలి అంటే మర్యాద పురుషోత్తములుగా అవ్వబోతున్నాం. ఆ టైటిల్ వర్తించే విధంగానే మన నడవడిక ఉండాలి అంటున్నారు బాబా. అంటే ఎలాంటి బాబా యొక్క పేరుని అప్రతిష్ట పాలు చేసే విధమైన కార్యం చెయ్యకూడదు అంటున్నారు. బాబా పేరు పాడవకూడదు అన్నమాట మనం చేసే కర్మల ద్వారా. दूसरा, इन अंतिम जन्म में पवित्र बनने की प्रतिज्ञा करनी है. पवित्र बनने की युक्ति सबको सुनानी है. सेकंड पॉइंट, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఏ ప్రతిజ్ఞ చేయాలి, పవిత్రంగా ఏ యుక్తులు ఇతరులకు వినిపించాలి. ఇది ఎంతో ఈజీ, అసంభవము అనుకుంటున్నారు, కానీ సంభవమే అని బాబా చెప్పాడు. ఏదైతే చెప్పారో అది ఇతరులకి మనం అర్థం చేయించగలగాలి సహజ రీతిగా. वरदान, सदा कल्याणकारी भावना द्वारा गुणग्राही बनने वाले अचल अडोल भव. సదా కళ్యాణకారి యొక్క భావన ద్వారా గుణగ్రాహీలుగా అయ్యేటటువంటి, గుణాలను గ్రహించేవారిగా, అచంచలమైన స్థిరమైన వారిగా తయారు కండి. సదా కళ్యాణకారి భావన ద్వారా గుణగ్రాహిగా అయ్యి అచంచల స్థిరమైన వారిగా తయారు కండి. अपनी स्थिति अचल अडोल बनने के लिए सदा गुणग्राही बन. మన స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకోవడం కోసం సదా గుణగ్రాహిగా అవ్వండి. అగర్ హర్ బాత్ మే గుణగ్రాహి హోంగే తో హల్చల్ మే నహీ ఆయేంగే. ప్రతి విషయంలో మనం గుణగ్రాహీలుగా అయినట్లయితే అలజడిలోకి రానే రాము. గుణగ్రాహి అర్థాత్ కళ్యాణ్కి భావన. గుణాలను గ్రహించడము అంటే అర్థం కళ్యాణకారి భావన. అవగుణ మే గుణ దేఖ్నా ఇస్కో కేతే హై గుణగ్రాహి. ఇంకా ఏమంటారంట, అవగుణాలలో కూడా గుణాలనే చూడడం వారిని గుణగ్రాహి అంటారు. ఇసిలియే అవగుణ వాలే సే భీ గుణ ఉఠావో. అందుకే అవగుణాలు కలిగిన వారి నుండి కూడా మీరు గుణాలనే తీసుకోండి అంటున్నారు బాబా. జైసే ఓ అవగుణ మే దృఢ హేనా, ऐसे आप गुण में दृढ़ रहो. गुण का ग्राह बनो, అవగుణ కా నహీ. వాళ్ళు అవగుణాలలో దృఢంగా ఉన్నారనుకోండి, మనం ఎలా అవ్వాలి, గుణాలలో దృఢమైన వారిగా అయిపోవాలి అంటున్నారు బాబా. గుణాలను గ్రహించే వారిగా అవ్వాలే కానీ అవగుణాలను గ్రహించే వారిగా అవ్వకూడదు. స్లోగన్, अपना सब कुछ बाप को अर्पण कर
సదా హల్కే रहने वाले ही పరిస్తే हैं. తమ సర్వమును బాబాకు అర్పణ చేసి సదా తేలికగా ఉండేవారే పరిస్తాలు. బరువు బాధ్యత నిభాయించాలి అంటున్నారు కదా బాబా. అవన్నీ నిభాయిస్తూ బాబా మీరు చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను అనే స్థితి కలిగి ఉండడమే పరిస్తాగా అవ్వడం అన్నమాట. చేయించేవారు బాబా అనే స్మృతి ఎప్పుడైతే మన బుద్ధిలో ఉంటుందో ఆటోమేటిక్గా తేలిగ్గా అయిపోతాం. ఈ హద్దు ప్రపంచం నుండి ఎవరైతే తేలిగ్గా విహరిస్తూ ఉంటారో వారిని పరిస్తాలు అంటారు. పేర్లోనే ఉంది కదా, పారిస్తా. ఈ భౌతికమైనటువంటి సంబంధాల నుండి అతీతంగా ఉండడం, దూరంగా ఉండడం అన్నమాట. ఈరోజు బాబా ముఖ్యంగా చెప్పినటువంటి మహావాక్యాలు ఏంటంటే, అందరికీ మనం ఇదే శుభ సందేశాన్ని ఇవ్వాలి అన్నమాట. బాబా ఆజ్ఞ ఇది అని చెప్పాలి. ఇది పురుషోత్తమ సంగమయుగం, పవిత్రంగా అవ్వాల్సిందే, పవిత్రంగా అయితేనే సతయుగ ప్రాప్తి లభిస్తుంది అని. ఇంకా బాబా ద్వారా మనం ఎలాంటి వ్యాపారం చేస్తున్నాం? చాలా చౌక బేరం అన్నమాట. బాబా నుండి ప్రాప్తించే లాభం ఎక్కువ. ఆ లాభం ఏంటి? దానికోసం బాబా డైరెక్షన్స్ కూడా ఇస్తున్నారు. కేవలం మీరు పవిత్రంగా అవ్వండి, 21 జన్మల కోసం పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోతారని చెప్తున్నారు బాబా. ఇది చాలా ఈజీ కదా. ఈ సహజమైన విషయాన్ని మనం ఇతరులకి కూడా తెలియచేయవలసి ఉంటుంది, అంతే సహజ రీతిగా. కేవలం బాబాను స్మృతి చేస్తే, బాబాతో బుద్ధి యోగం జోడిస్తే ఎలాంటి ప్రాప్తి లభిస్తుంది అనేది మనం చెప్పవలసి ఉంటుంది ఇతరులకి. ఇంకా ఇది అంతిమ జన్మ, ఇంకా సమయం ఉందని అనుకోకండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే మీరు పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉండండి అంటున్నారు బాబా. భాగ్యం అయితే ఎదురుగా ఉంది, కానీ భాగ్యాన్ని అందుకోవడానికి పురుషార్థం అయితే చేయాలి కదా, అర్హతలు నింపుకోవాలి కదా అంటున్నారు బాబా. ఇంకా దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు బాబా. అక్కడ లక్ష్మీనారాయణని గాడేజ్ అంటారు, కానీ దానికి ముందే ఇక్కడ బాబా మనకి ఎలాంటి టైటిల్ ఇచ్చారు? మాస్టర్ గాడ్స్గా అయిపోవాలి అంటున్నారు బాబా. ఇతరుల పైన శుభ భావన, కళ్యాణ భావన కలిగి ఉండాలి అన్నమాట. ఇంకా గుణగ్రాహీలుగా అవ్వాలి అంటున్నారు బాబా. గుణాలను గ్రహించే వారిగానే ఎప్పుడు ఉండాలి, కానీ అవగుణాలను కాదు అని చెప్తున్నారు. ఓం శాంతి.